తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ సాలి కాలనీలో ఆగస్టు 5, 6 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ 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 సీతాలాంబ సమేత పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లు మంగళవారం అగ్ర తాంబూల కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర నిర్వహణలో భాగంగా సాంప్రదాయబద్ధంగా పని బాపటలకు అగ్ర తాంబూలాన్ని అందజేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సాలికాలనీ గ్రామ పెద్దలు, జాతర సమన్వయకర్తలు చింతగింజల వెంకటయ్య, బోడిచర్ల బాబురావు, జాతర కమిటీ చైర్మన్ చింతగింజల సురేష్, వైస్ చైర్మన్ బొమ్మిశెట్టి కరుణాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరను తమ సొంత పండుగగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల సహకారంతో ఈ ఏడాది మొదటిగా నిర్వహిస్తున్న జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర ఏర్పాట్లలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నా పేరు చింతగింజల సురేష్, సాలికాలనీ పోలేరమ్మ గుడికి చైర్మన్. ఈరోజు కార్యక్రమం ఏంటంటే జాతర మహోత్సవానికి సంబంధించి తాంబూల కార్యక్రమము జరిగింది. మాకు గ్రామ సమన్వయకర్తలు చింతగింజల వెంకటయ్య గారు, బొడిచెల్ల బాబు గారు, ఇంకొక గ్రామ సమన్వయకర్త కొన్ని కారణాల వల్ల విదేశీ పర్యటనకు పోయినారు, అతను లేరు. కానీ వీళ్ళిద్దరూ నాకు వైస్ చైర్మన్కి తాంబూల కార్యక్రమం ఇచ్చినారు. మేము తాంబూల కార్యక్రమము సాకులోళ్ళకి, ఎట్టోళ్ళకి, కుమ్మరోళ్ళకి, ఆసాదోళ్ళకి ఇచ్చినాము. ఈరోజు తొలిచాటు కార్యక్రమం ఉంది. రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో జాతరకు సంబంధించి ప్రతి ఒక్క కమిటీ మెంబరు, ప్రతి ఒక్క గ్రామస్తులు ఈ జాతర మహోత్సవాన్ని ప్రతి ఇంటి పండుగగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరడం ఉంది. ఇప్పటి వరకు మీ సహకారం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కూడా జాతర అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు ఇదే విధంగా సహకరించాలని కోరుచున్నాము. ఇంకపోతే ఈరోజు రాత్రి 9:30 గంటలకి మొదటి చాటు స్టార్ట్ అవుతుంది. కావున ఈ కార్యక్రమంలో కూడా ప్రతి కమిటీ మెంబరు, ప్రతి గ్రామస్తులు పాల్గొనవలసిందిగా కోరడమే. జై. నా పేరు బొడిచెర్ల బాబురావు. ఈ సాలి కాలనీలో పోలేరమ్మ గుడి సమన్వయకర్తగా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క చైర్మన్స్, కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలందరూ పాల్గొనడం ఉద్దేశం ఏంటంటే తొలి చాటింపు ఈరోజు సాయంత్రం నైట్ 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తొలి చాటింపుతో ఈ యొక్క జాతర కార్యక్రమం మహోత్సవం మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ చైర్మన్లు, కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు అందరూ సహకరించి చైర్మన్కి, వైస్ చైర్మన్కి బాగా సహకరించి ఎవరు ఏమన్నా చిన్న లోట్లు ఉన్నా కూడా మన ఊర్లో మనకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రతిదీ ఒక విమర్శ అనేది లేకుండా జాగ్రత్తగా అమ్మవారిని సక్రమంగా ఈ యొక్క జాతరను జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి కూడా ఈ యొక్క కార్యక్రమాలని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని మా ద్వారా, మా యొక్క సమన్వయకర్తల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. పెద్దలకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే గ్రామస్తులందరికీ కూడా నమస్కారము. ఈరోజు మన సాలి కాలనీ చరిత్రలో ఎంతో శుభదినము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు వెంకటగిరి జాతరలో భాగమై ఉండేవాళ్ళము. వెంకటగిరి జాతరనే మా ఊరి జాతరగా చూస్తూ చేసుకునే వాళ్ళము. ఈరోజు స్వయంగా సాలి కాలనీ జాతర అనేది ఫస్ట్ మొదలుపెట్టి చేస్తున్నాము. వెంకటగిరి జాతర ఎటువంటి సాంప్రదాయాలు, విధానాలతో జరుగుతుందో అటువంటి పద్ధతులు, సాంప్రదాయాలని తెలుసుకొని మన సాలి కాలనీ జాతరను కూడా జరిపిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనము అందరికీ కూడా తాంబూల కార్యక్రమం అనేది మొదలుపెట్టి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాము. అలాగే ఈరోజు తొలి చాటింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత 29వ తేదీ రెండో చాటింపు ఉంటుంది. అలాగే ఆగస్టు 2వ తేదీ ఆదివారం నుంచి ఘట్టోత్సవము, ఆగస్టు 5, 6 తారీఖుల్లో జాతర మహోత్సవము రంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి మా సాలి కాలనీలో జాతర మైల్ అనేది ఉంటుంది. మన సాలి కాలనీ గ్రామంలో ఎక్కడా కూడా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు లాంటివి ఏమీ కూడా ఉండవు. ఇక్కడ జరగాల్సిన ఒకే ఒక కార్యక్రమము అమ్మవారి జాతర మాత్రమే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని మేమందరం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి పురప్రజలు, అలాగే అమ్మవారి భక్తులు ఎక్కడ ఉన్నా కూడా మా సాలి కాలనీ జాతరకి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము. Marvelous infrastructure, tech-enabled learning,
Excellent Placements Records, Center of Excellence in Engineering and Innovation, Vibrant Campus Life, State-of-the-Art Sports Facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.